ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీ చరణాలకు హృదయపూర్వక అభివాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు డిఎస్ శాస్త్రి గారు మన మధ్యకు వచ్చినారు. ఆనవాయితీ ప్రకారం ఏఎస్పీ సాంప్రదాయం ప్రకారం ప్రతి సోమవారం రుద్ర ప్రవచనం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు రుద్ర పరిశీలన, రుద్ర పరిశోధన, రుద్ర ప్రవచన కర్తలైనటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారిని రుద్రాన్ని ప్రవచనం చేయవలసిందిగా మన ఎంఎల్ఎన్ గారి దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిముల తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. కిందటి సోమవారం నాడు మనం ఈ 4వ అనువాకం ప్రారంభం చేసుకున్నాం. ఈ 4వ అనువాకం ఇంట్రడక్షన్ కొంత జటిలంగా ఉన్నది అని అనిపించింది. అది ఇంకొక యాంగిల్లో రిపీట్ చేస్తాను, ఎందుకంటే 4వ అనువాకం దాన్ని అవగాహన చేసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ 4వ అనువాకం చిట్ట చివరి ఉభయతో నమస్కార మంత్రాలతో ఉన్నటువంటి అనువాకాల్లో చిట్ట చివరి అనువాకం. 3 అనువాకాలు మాత్రమే ఉభయతో నమస్కార మంత్రాలుగా ఉంటాయి. ఇవి 2, 3, 4. ఆ తర్వాత అన్ని కూడా ఆది నమస్కార మంత్రాలు రాబోతున్నాయి 5వ అనువాకం నుంచి. సో ఈ 2, 3, 4 యొక్క ప్రత్యేకత ఉన్నది. అందువల్ల వీటిని సమన్వయం చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని లాస్ట్ టైం చెప్పింది ఇంకొక యాంగిల్లో మళ్ళీ చెప్తాను. లెటర్ సి, ప్రాబబ్లీ ఇది తేలిగ్గా అవగాహన అవుతుంది అనుకుంటాను. ఈ అవగాహనతో మనం ముందుకు పోదాం. 1వ అనువాకంలో మొట్టమొదటి మంత్రంలోనే రుద్రం యొక్క ధ్యేయాన్ని త్రిపురాసుర సంహారం, త్రిపుర విజయంగా మనకి చెప్పారు. అది సిద్ధాంతీకరించబడ్డది. అందులో అంటే రుద్రం యొక్క ధ్యేయం ఏమిటో అనేది మొట్టమొదటి మంత్రంలోనే మనకి చెప్పబడింది. ఆ మొదటి అనువాకంలో ఉన్న 15 మంత్రాల్ని 4 భాగాలుగా, 4 వర్గాలుగా మనం చేసి అర్థం చేసుకున్నాం. ఈ 4 వర్గాలు యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది. మనం 4వ అనువాకం ఇప్పుడు మళ్ళీ చెప్పుకోబోతున్నాం. ఈ 4 వర్గాలకి, ఈ 4 అనువాకాలకి మధ్యలో సంబంధం ఉన్నది. ఆ సంబంధం కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా రుద్రంలో ప్రత్యేకంగా మొట్టమొదటి మంత్రంలో 4 నమస్కారాలు చేయబడ్డాయి. ఇంకా ఏ మంత్రంలోనూ ఈ మాదిరిగా 4 నమస్కారాల మంత్రాలు ఇంకేదీ లేదు. సో మానవుడి యొక్క పురుషార్థాలని 4 పురుషార్థాలుగా మనం చెప్తాము. అంటే ఎవరు, ఏ వ్యక్తి వాడి జీవితంలో ఎంత తాపత్రయపడ్డా కూడా ఈ 4గిట్లో ఏదో ఒకదానికి లేదా 4గింటికి సమిష్టిగాను దేనికోదానికే తాపత్రయపడుతూ ఉంటారు అనేది మనకి నిర్ధారణ. కాబట్టి ఈ 4 మంత్రాల పరంగా అంటే ఈ చతుర్విధ పురుషార్థాల పరంగా దీన్ని మనం అన్వయం చేసుకునే అవసరం ఉన్నది. ఆ విధంగా కూడా అన్వయం చేసుకున్నాం. సో ఈ 4 పురుషార్థాల్లో మొట్టమొదటిది ధర్మం, రెండోది అర్థం, మూడోది కామం, 4వది మోక్షం. ఈ ధర్మం అనేది ధారయతీతి ధర్మ అని, అంటే ఆచరించి చూపవలసింది ధర్మం. ఈ ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేనికి ప్రత్యేకంగా సంబంధించింది కాదు, అన్నిటికీ సంబంధించింది. అది ధర్మం యొక్క ప్రత్యేకత. అర్థం ఉన్నది. అర్థంలో కూడా ధర్మపరమైన అర్థం, ధర్మ విరుద్ధమైన అర్థం. కాబట్టి ధర్మం అనేది అర్థానికి అంటే 2వ పురుషార్థం అర్థానికి అన్వయింపబడుతుంది. కామం, ధర్మపరమైన కామం, ధర్మ విరుద్ధమైన కామం, అంటే ధర్మం అనేది కామానికి కూడా అన్వయింపబడుతుంది. మోక్షం అంటే అర్ధకామాలని ధర్మపరంగా పొంది జీవితాన్ని కనుక సక్రమంగా శరణాగత మార్గంలో నడిచేటట్టయితే చిట్ట చివరికి ఆటోమేటిక్గా అప్రయత్నంగా జరిగే స్థితిని మోహక్షయం, మోక్షం అనొచ్చు. ఈ మాదిరి జీవన మార్గాన్ని రుద్రం మనకి చెప్పేటప్పుడు ఈ మంత్రాల్లో చాలా ప్రత్యేకంగా, సాంకేతికంగా ఈ అంశాలని పొందుపరిచింది. కాబట్టి ఆ అంశాలని విడమర్చి మనం తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఉన్నది. దాన్ని మనం తెలుసుకుని ఆ మాదిరిగా మంత్రాల్ని ఆ పారాయణ చేసేటప్పుడు ఆ భావాలతో కనుక మనం పారాయణ చేయగలిగేటట్టయితే అత్యంత ఉదాత్తమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి లోతుగా దీన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ 4 అనువాకాలు కనుక మనం తీసుకునేటట్టయితే 1, 2, 3, 4 అనువాకాలు తీసుకుని ఈ ధర్మ అర్థ కామ మోక్ష అనే పురుషార్థాల్ని సమన్వయం చేసి చూసుకునే ప్రయత్నం చేసేటట్టయితే పురుషార్థాల్లో ధర్మంలాగా ఈ 4 అనువాకాల్లో మొట్టమొదటి అనువాకం ఎంటైర్ నమ్మకానికి ప్రియాంబుల్ గా ఒక పీఠికలాగా ఎంటైర్ రుద్రం యొక్క ఎస్సెన్స్ మనకి ఇండికేట్ చేస్తూ కనపడుతూ ఉంటుంది. అంటే రుద్ర తత్వం రుద్రసారం మొత్తం కూడా ఈ మొదటి అనువాకంలోనే మనకు కనపడుతుంది. అందువలనే ఈ 15 మంత్రాల్ని షోడశోపచార పూజలో కలిపి చేసే విధానంగా కూడా ఉన్నది. అంటే ఈ 15 మంత్రాలతో షోడశోపచార పూజ అంటే పూజ మొదటి నుంచి చివరి దాకా మనం చేయటంలో ఏది అల్టిమేట్ గా మనం పొందదలుచుకున్నామో ఆ పరంగా ఈ మంత్రాల్ని ఈ 15 చెప్పే ఓ ప్రక్రియ కూడా ఉన్నది. సో ఈ మొదటి అనువాకం ఒక్కసారి ఆలోచించినప్పుడు 15 మంత్రాలు 4 వర్గాలు అనుకున్న 3 సెట్ల ధనుర్బాణ సంబంధమైన మంత్రాలు మనకు అందులో కనపడుతున్నాయి. 1, 2, 3 ఆ 3 మంత్రాల్ని ఒకటేమన్నా సాయుధ రుద్రం, ఇంకోటి ఏమన్నా శాంతాయుధ రుద్రం, మూడోది ఏమన్నా నిరాయుధ రుద్రం. ఏ రకమైన ఆయుధాలు లేని మంగళప్రదమైన రుద్రతత్వం. అంటే జీవితంలో మానవుడు పొందాల్సిన సమస్తాన్ని కూడా ఆ మొదటి 3 మంత్రాలను జయమంత్రాలు అనబడే వాటిని ఆ 3 మంత్రాల్లో నిక్షిప్తం చేసేశారు. జీవితం యొక్క గమ్యం, లక్ష్యం త్రిపురాసుర సంహారం, త్రిపుర విజయం. దానికే నువ్వు పొందవలసింది భగవంతుడి యొక్క అనుగ్రహం, త్రిగుణాతీత స్థితి పొందాలి. ఆ త్రిగుణాతీత స్థితి పొందటమే మృడత్వ స్థితి. అది విశ్వంలో ఉన్న సమస్తం కూడా రుద్రమయంగా జ్యోతిర్మయంగా అనుభవించే తత్వాన్నే ఆ 3వ మంత్రంలో వ్యక్తం చేశారు. ఈ 1, 2, 3 మంత్రాల్లో రుద్రం యొక్క సారం మొత్తం ఉండిపోయింది. సో ఇంత చెప్పిన తర్వాత 9, 10, 11 ఆ 9, 10, 11 మంత్రాల్లో 10, 11, 12 మంత్రాల్లో నారద మహర్షి ఈ ధనుర్బాణాల ఉపసంహారం గురించిన ప్రార్థన మనకు కనపడుతుంది. ఆ తర్వాత 13, 14, 15లో భగవంతుడి యొక్క అభయప్రదమైనటువంటి తత్వం మనకు కనపడుతుంది. అంటే ఈ ధనుర్బాణ పరమైనటువంటి సంకేతాలకి చాలా ప్రాధాన్యత రుద్రం మనకి ఇచ్చింది. మొత్తం 36 మంత్రాల్లో చెప్పబడ్డటువంటి ఈ తత్వంలో ఈ 4వ అనువాకం ఆ వ్యాధినేభ్యో వివిధ్యంతిభ్యశ్చ ఓ నమః అని చాలా నేర్పరైనటువంటి విలుకాడు, చాలా చిత్ర విచిత్రంగా తన బాణాలని వేయగలిగినది నేర్పరైన విలుకాడు యొక్క చేతిలో ఉన్న ధనుర్బాణాల సంగతి గురించి మరిచిపోమోక అన్న సంకేతంతో ఈ 4వ అనువాకంలో మొదటి మంత్రం మొదలవుతుంది. కాబట్టి ఈ ధనుర్బాణపరమైనటువంటి అన్వయం అర్థం చేసుకుని మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. అంటే 1వ అనువాకంలో చెప్పబడినటువంటి 3 సెట్స్ ధనుర్బాణాలు కూడా ఏ మాదిరి ప్రక్రియ మూలంగా జన్మరాహిత్యాన్ని నేను పొందగలుగుతాను, పునర్జన్మ అనేది లేకుండా ఉండేదానికి నేను అనుసరించాల్సిన విధి విధానం ఏమిటి అనే ప్రశ్న కంటిన్యూషన్ గా మనం చూడొచ్చు. సో దీనికి సమాధానంగా 2వ అనువాకంలో ఆ 13 మంత్రాల్ని 3 వర్గాలుగా మళ్ళీ మనం విభజించి అర్థం చేసుకున్నాం. దాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాం? మొదటి 5 మంత్రాలు కూడా సాక్షాత్ నిరాకార పరబ్రహ్మైనటువంటి రుద్రుడు తన యొక్క తత్వాన్ని మెట్టుగా దిగొస్తూ పంచబ్రహ్మల రూపంలో ఏ మాదిరిగా చిట్ట చివరి బ్రహ్మ తురీయమైనటువంటి చిట్ట చివరి బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ దాకా వచ్చి తర్వాత పంచభూతాలు ఈ అనంతమైన సృష్టి ఎట్లా చేశారు అనే వివరం మనకు అర్థమవుతుంది. సో ధర్మ అర్థ కామ మోక్ష పరంగా ఆలోచించేటట్టయితే మొదటి అనువాకం ధర్మపరంగా మొత్తానికి రుద్రానికి అన్వయం అయ్యే లక్షణం కనపడుతుంది. సపోజ్ మనం అర్థం అంటున్నాం, ఏమిటి అర్థం అంటే ధనం అంటున్నాం, లేదా ధనం సౌఖ్యం 2, 3 దేని గురించి ధనం అని మనం అంటున్నాము? ఆ పరబ్రహ్మలో నుంచి పాదోశ్య విశ్వాభూతాన్ని త్రిపాదశ్య అమృతం భువి అని పురుషోత్తంలో చెప్పిన ఆ మాటలో ఆ అఖండమైన తత్వం, అగ్రాహ్యమైన తత్వం అదేమిటో మనకి తెలియదు.
అందులోంచి వచ్చిన పావు భాగంలో నుంచి ఈ అనంతమైన సృష్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన సృష్టి, ఈ సమస్త సంపదలు ఏర్పడ్డాయి. దీన్ని మనం సంపద అనుకుంటున్నాం, అర్థం అంటున్నాం. సో దానిలో హైయెస్ట్ స్టేజ్ ఏమిటి, ఆనంద స్థితి ఏమిటి అనేది కూడా మనం రెండో అనువాకంలో మనం చర్చించుకున్నాం. ఏది మనం విషయం మర్చిపోతామంటే, ఈ అర్థం మొత్తానికి ఆధారభూతమైంది పరబ్రహ్మ. ఆ నిరాకార పరబ్రహ్మలో నుంచి వచ్చిన ఒక చిన్న అంశం మాత్రమే ఈ అర్ధ కామ తత్వాలు. దాన్ని మనం పట్టుకోగలిగేటట్టయితే అందులో ఇవన్నీ చాలా నిక్షిప్తంగా డెసిమల్ పాయింట్స్ లాగా ఆటోమేటిక్ గా ఉన్నాయి. 100 రూపాయల్లో 1 రూపాయి నుంచి 99 దాకా అన్ని రూపాయలు అందులో ఉన్నట్టుగానే ఆ పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకోవటంలో అర్థము ఉన్నది, కామము ఉన్నది, మోక్షం ఉన్నది అన్న మాటని మరిచిపోమోకండి అన్న సంకేతంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే పైనుంచి కిందకి దిగొచ్చిన పంచబ్రహ్మల తత్వంలో పంచబ్రహ్మల తర్వాత పంచభూతాలు, ఆ పంచభూతాల తర్వాత సృష్టి, ఆ సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశులు, ఆ జీవరాశుల్లో పరిణితి పొందినటువంటి మానవుడు తన సంకల్పానుసారం వీటిల్లో దేన్ని గమ్యంగా పెట్టుకుని తన జీవితాన్ని నడుపుతున్నాడు అది నిర్ధారించుకోండి అన్న సంకేతం 2, 3, 4 పరంగా ఆలోచిస్తేటైతే ధన సంపాదనకే నీ జీవిత లక్ష్యమా, లేదు కామతృప్తి కోసమే జీవిస్తున్నావా, లేదు మోహక్షయం పొంది మోక్షానికి ప్రయత్నం చేస్తున్నావా, ఆ చిట్ట చివరి దానికి అయితే నువ్వు ప్రయత్నం చేయి, దాని దాకా నీకు దోవ చూపిస్తుంది రుద్రం అన్న సంకేతాన్ని వీటిల్లో మనం చూస్తాం. సరే, ఈ రెండులో ఉన్నటువంటి 13 మంత్రాల్ని 3 భాగాలుగా మనం, అంటే 3 భాగాలుగా చేయటంలో ఉద్దేశం ఏమిటి, త్రిగుణాతీతత పొందినప్పుడు మాత్రమే నువ్వు అది పొందుతావు, లేకపోతే ఇక్కడే కొట్టుకుంటూ ఉంటావు అనే సంకేతాన్ని చూసాం. సో ఈ రెండో అనువాకంలో ఉన్న 13 మంత్రాలు 1, 2, 3 మన గమ్యాలు ఏమిటి చెప్తుంది. తర్వాత వచ్చిన 3 మంత్రాలు, నెక్స్ట్ 3 మంత్రాలు 4, 5, 6 4 పురుషార్థాలని 3 భాగాలుగా, అంటే ఏమిటి, ధర్మాన్ని ఇండిపెండెంట్ గాను, మోక్షాన్ని ఇండిపెండెంట్ గాను, అర్ధకామాల్ని కలిపి సమన్వయంగా చేస్తూ దాన్ని లిమిటెడ్ గా మాత్రమే అనుభవించండి. అంటే ఏమిటి, ధర్మానికి మోక్షానికి లిమిట్స్ అనేవి లేవు, అర్ధకామాలని మాత్రం లిమిటెడ్ గా అనుభవించడంలోనే మీకు ప్రయోజనం ఉన్నది. అవి లిమిట్లెస్ గా ఉన్నాయి అనేటైతే ప్రమాదము అన్న సంకేతాన్ని ఇండికేట్ చేస్తూ రెండో గ్రూపు. ఆ తర్వాత 7వ మంత్రం నుంచి ఏ మాదిరి జీవన విధానం మూలంగా పొందవలసిన గమ్యాన్ని పొందుతాము అనే వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే త్రిగుణాతీతతకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 7 నుంచి 13 దాకా రెండో అనువాకంలో చూస్తాం. సో ఆ రెండో అనువాకంలో 7వ మంత్రంలో మాండూక మహర్షి ఆయన చెప్పిన మాట ఏమిటి, ఆతతావినే క్షేత్రాణం పతయే నమః. మళ్ళీ మళ్ళీ పుట్టడం, ఒక్కొక్క క్షేత్రంలో మళ్ళీ ఎన్ని క్షేత్రాల్లో ఈ పాటికి పుట్టున్నానో తెలీదు, మళ్ళీ ఇంకోసారి ఇవన్నీ చేస్తూ పుట్టవలసిందే కదా అన్న మాటకి సాక్షాత్ రుద్రుడే 3వ అనువాకంలో 7 మంత్రాల రూపంలో సంచిత, ఆగామి, ప్రారబ్ధ యొక్క కర్మ స్వభావాన్ని, ఏ మాదిరిగా అది రాబోతోంది అనే దాన్ని, ఎట్లా దాన్ని నివారించుకోవచ్చు అనే వివరాన్ని మనం చెప్పటం మనం అందులో చూస్తాం. అంటే ఏ మాట అర్థం, రెండో అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల్లో లిమిటెడ్ గా కనుక లేకపోయేటట్టయితే ఈ కర్మ అనేది బంధిస్తుంది. కర్మ బంధించడానికి చేయవలసిన జాగ్రత్తలు ముందే తీసుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3వ అనువాకంలో ఉన్నట్టు 1, 2, 3 మంత్రాల్లో సహమానాయ నివ్యాధినే, అందులో ఏమిటి, విల్లుకు బాణం తొడగబడ్డది. అంటే చేసిన కర్మకి ప్రతి కర్మ ఆటోమేటిక్ గా, ఉద్యోగంలో చేరాను అంటే రిటైర్మెంట్ ఉన్నది, పుట్టాను అంటే చచ్చాను వెంటనే, అంటే ఈ రెండు ఏ మాదిరిగా అవినాభావ సంబంధం విడదీయడానికి వీలు లేకుండా ఉంటాయో అదే మాదిరిగా కర్మ చేస్తున్నాను అంటే ప్రతి కర్మ అనేది రెడీగా ఉంటుంది. కారణం, మనస్సు అనేది కాలానికన్నా చాలా స్పీడ్ అయినటువంటి వస్తువు మనసులో ఉన్నది. ఆ మనస్సులో రికార్డ్ అయిన దానికి తగ్గట్టుగా ప్రతిచర్య ఉంటుంది.
కాబట్టి బీ కేర్ఫుల్. చేసేటప్పుడే జాగ్రత్త పడు, చేసిన తర్వాత అనుభవంలోకి రాక తప్పదు అన్న సంకేతాన్ని 1, 2, 3 మంత్రాల్లో, అంటే రెండోది కక్కుభాయ నిషంగిడే, అంటే తొడగబడ్డ బాణం విడవబడబోతోంది. కాబట్టి మూడో మంత్రం ఏమిటి? నిషంగిణ ఇష్టమతే. కాబట్టి ముందే జాగ్రత్త పడు, కర్మ చేసే ముందే చేస్తున్నావు కర్మ జాగ్రత్త. బివేర్ దేర్ ఆర్ డాగ్స్ అని బోర్డు పెట్టినట్టుగా బివేర్ యు ఆర్ థింకింగ్. ఎందుకని? ఆలోచనతోనే కర్మ స్టార్ట్ అవుతుంది. ఆలోచన చేశామంటే ఆలోచన యొక్క ఫలం అనుభవించి తీరాల్సి ఉంటుంది అన్న సంకేతం 1, 2, 3లో ఇచ్చి, తర్వాత ఆ 10, 11, 12 మంత్రాలు, 9, 10, 11, 12 మంత్రాల్లో ఆ కర్మ యొక్క స్వభావాన్ని సంచిత, ఆగామి, ప్రారబ్ధ. స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మనకి చెప్పున్నారు. ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ ఇన్ ద స్టోర్స్, అందులో ఉన్నటువంటి ½ కిలో, అర కిలో రైస్ ఆనాడు పొయ్యి మీద వండబడుతున్న అన్నం. మూడోది టేబుల్ మీద మన వంతు మనకి సర్వ్ చేసి ప్లేట్లో ఆల్రెడీ సర్వ్ చేయబడ్డ అన్నంలాగా సంచిత, ఆగామి, ఈ ప్రారబ్ధ అనే కర్మల యొక్క చైన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆ కర్మ చైన్ బ్రేక్ చేసేదానికి ఒకే ఒక మార్గము శరణాగత మార్గము. ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తూ సంపూర్ణమైన శరణాగత భావం మూలంగా ఈ సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాల్ని డైవర్ట్ చేయొచ్చు, లేదు స్టాప్ చేయొచ్చు అన్న సంకేతాన్ని ఆ మూడో మంత్రంలో రుద్రుడు చెప్పడం మనం గమనిస్తాం. ఇంకొక యాంగిల్లో మనం అన్వయం చేసుకునేటట్టయితే 1వ మంత్రంలోనేమన్నా అనేక మంది ఋషులు, భగవంతుడు కూడా ఋషిగా మనకు కనపడతాడు. 15 మంత్రాలు 4 వర్గాలుగాను. 2వ అనువాకంలోనే ఉన్న మాండుక్య మహర్షి, మానవ మహర్షి ధర్మ, అర్ధకామాల పరంగా చెప్తున్నప్పుడు, అర్ధపరంగా ఈ విశ్వానిలో అనంతమైనటువంటి విశ్వం అంతా భగవంతుడి యొక్క సంపద ముందు ఇట్ ఈస్ జస్ట్ నథింగ్. ఒకసారి రాములు వారు వశిష్ఠుల యొక్క సంభాషణ ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే ఆయన చెప్తాడు, హే రామ, ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఐశ్వర్యం ఆ పరబ్రహ్మ యొక్క ఐశ్వర్యం ముందు మనం పోల్చి చూసేటట్టయితే సముద్రంతో 3 నీటి బిందువుల్ని పోలిస్తే ఎట్లా ఉంటుందో, కారు చిచ్చుతో, అడవి మొత్తం తగలడుతున్న కారు చిచ్చుతో 3 కట్టెల్ని పోలిస్తే ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది. ఆ పరబ్రహ్మ యొక్క ఐశ్వర్యాన్ని పొందేదానికి మనం ప్రయత్నం చేయాలంటే ఆ పరబ్రహ్మలో భాగంగా మారిపోవాలి అన్నమాట చెప్తాడు. అంటే మానవ మహర్షి అయిన మండూక మహర్షి 2వ అనువాకానికి అర్థానికి, 2వ పురుషార్థం అర్థం, దాని గురించి ఆయన చెప్తున్న మాట, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, ఎంత పుట్టి ఎంత పెరిగి ఏం చేసినా, ఎంత గొప్ప మహాచక్రవర్తి, శివ చక్రవర్తి లాంటి వాడు, లేదు సాక్షాత్ ధర్మరాజు లాంటి వాడు, లేదు ఎంతటి మహానుభావుడైనా సరే, ఈ ప్రపంచానికి మాత్రమే సంబంధించిన చర్యలు కదా నువ్వు చేసేది. ఈ పుడుతూ చస్తూ వీటిల్లోనే కొట్టుకుంటూ ఉంటావా, లేదు జన్మరాహిత్యంతో ఆ పరబ్రహ్మ ఐశ్వర్యాన్ని పొందబోతున్నావా? దానికి ఏమిటి విశేషం, దాని విధానం ఏమిటి అన్న మాటని 2:7 మంత్రంలో ఆయన పుచ్చిస్తే దానికి నువ్వు చేయవలసిందంటూ ప్రత్యేకంగా లేదు. చేస్తున్న కర్మ యొక్క ఫలితాన్ని అంటకుండా చేసే విధానాన్ని నేర్చుకో. అంటే పార్థుడు యుద్ధం చేశాడు, ఎంతో మందిని సంహరించాడు, కానీ ఆ మనస్సు పరబ్రహ్మ మీద లగ్నమై తన ముందు శివుడు ఈ సమస్త కార్యాలను నిర్వహిస్తున్నాడు, శివ సంకల్పానుసారం ఈ కార్యాలు సాగుతున్నాయి అన్న భావనతో ఆ కార్యాలు చేయటం మూలంగా ఆ కర్మ బంధంలో పడకుండా ఎట్లా దాటిపోయినాడో ఆ మాదిరిగా కర్మ చేయటాన్ని నేర్చుకో అన్న సంకేతాన్ని 3వ అనువాకంలో మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. అదిగాక 3వ పురుషార్థం ఏమిటి? కామం. ధర్మ, అర్థ, కామం. ఆ కామం అనే పురుషార్థానికి సంబంధించిన ఆ మంత్ర రాశికి సాక్షాత్ రుద్రుడు ద్రష్టగా ఉంటుంది. చూడండి, ఎవరు రుద్రుడు? రుద్రతత్వం ఏమిటి? మన్మధుడిని తన 3వ నేత్రంతో భస్మం చేసిన రుద్రతత్వాన్ని ఆ 3వ అనువాకానికి ద్రష్టగా పెట్టడంలో కామం అనేది దాన్ని అధీనం చేసుకోవాల్సిందే తప్ప లోబడ్డామంటే నశింపజేస్తుంది, చంపేస్తుంది. ఈ పరంగా దేవీ సప్తశతిలో రక్త బీజుడు అనే సంఘటన, ఆ కథ ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే వాడి
రక్తపు బొట్టు ఒక్క బొట్టు నేల మీద పడ్డప్పుడు నేల మీద పడ్డ ప్రతి బొట్టు కూడా 1000 మంది రక్త బీజుల్ని పుట్టిస్తుంది. ఆ 1000 మంది రక్త బీజులు మళ్ళీ విజృంభించి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్న సంకేతాన్ని, దానికి అమ్మవారి యొక్క ఉపాయం ఏమిటి? ఆ చేస్తున్న యుద్ధం మొత్తం కూడా జ్ఞానస్వరూపుడైనటువంటి కాలస్వరూపిణి జ్ఞానస్వరూపుడైనటువంటి అమ్మవారి నాలిక మీద యుద్ధం చేయటం మూలంగా పడ్డ రక్త బిందువులన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయి కామం అనేది లేకుండా కామ వాసన నాశనం అయిపోయి అది ప్రేమమయంగా మారిపోయే తత్వంగా మారినప్పుడు మాత్రమే ఆ కామం యొక్క ఎఫెక్ట్ లేకుండా పోతుంది. అందువల్ల కామ నాశనతకి మీరు ప్రయత్నం చేయండి. అందువల్ల దాన్నే స్వామి మనం చెప్పే విధానంగా చూసేటట్టయితే సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే కార్యక్రమంతో ముందు వాటిని అదుపులో పెట్టి తర్వాత వాటిని అధిగమించండి. అదుపు లేని దాన్ని అధిగమించడం సాధ్యం కాదు. ముందు మనస్సును కట్టడి చేసి కోరికల్ని అదుపులో పెట్టి తర్వాత వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి అన్న దానికి రుద్రుని ద్రష్టగా పెట్టడంలో, అంటే అగ్ని సంబంధమైనటువంటి తత్వంతో ఆ కామతత్వాన్ని నశింపజేసే ప్రయత్నం చేయడంలో నీకు లాభదాయకం ఉన్నది. సపోజ్ అదే 4వ అనువాకం ఉన్నది. 4వ అనువాకానికి అంశ అయినటువంటి దుర్వాస మహర్షి ఋషి. అంటే అంశ యొక్క తత్వం ఏమిటి? ఎప్పుడెప్పుడు పూర్ణత్వం పొందుదామా అనే తాపత్రయమే ఉండాలి. స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. ఈ అవతారంలో నేను చాలా ఎంత ప్రేమ చూపిస్తున్నారు స్వామి, ప్రేమావతారం ఇంకెంతో ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన సమాధానం ఒకసారి గుర్తు చేసుకోండి. అవతారాలు ఎత్తడం నా వంతు, అవతారాలు పరిసమాప్తి చేసి మళ్ళీ తిరిగి పుట్టకుండా ఉండేదానికి ప్రయత్నం చేయటం మీ వంతు అని చెప్పారు. ఆ మాదిరిగా దీనికి ఏమిటి? కామం ఉండాలి. ఎట్లా ఉండాలి ఆ కామం? మోక్షపరమైన కామం ఉండాలి. అవతారాలు నశింపజేసుకునే దానికి, మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండేదానికి, మళ్ళీ ఇంకో కోరిక లేకుండా పోయేదానికి కోరిక ఉండాలి అన్న పరంగా దాన్ని మహాశంభు తత్వాన్ని ఋషి ఏమన్నా దుర్వాస మహర్షి అంశ. ఇందులో అధిష్టాన దేవత ఎవరు? మహాశంభు తత్వం. ఈ మహాశంభు తత్వాన్ని గురించి మనం ఏం చెప్పుకున్నాము? సమస్త గణాలతోనూ వృషభ వాహనుడై ఉన్నటువంటి కపర్దీ స్వరూపాన్ని ఈ మంత్రాలకి అధిష్టాన దేవతగా మనం చెప్పుకున్నాం. ఏమిటి దాని అర్థం? ప్రేమ యొక్క వ్యాపకతే విశ్వ విరాట్ తత్వము. విశ్వం అంతా నేనేను అనుకున్నటువంటి ఆ విశ్వ విరాట్ తత్వం అనే కపర్దే తత్వాన్ని మనకి ఇండికేట్ చేస్తాం. అంటే ధర్మపరమైనటువంటి ఆచరణతో విశ్వం అంతా ఒకే ఒక రుద్రతత్వంగా భావించే స్థితిని నువ్వు పొందటానికి ప్రేమని ఆయుధంగా తీసుకుని విశ్వం మొత్తాన్ని ప్రేమించగలిగినప్పుడే ఆ విశ్వరూప దర్శనం, ఒకే ఒక విశ్వం అంతా ఒకే ఒక జ్యోతిర్మయ తత్వం అన్న అనుభూతి కలుగుతుంది అన్న సంకేతాన్ని ఈ దుర్వాస మహర్షి దర్శించిన ఈ దర్శనాల్లో మనం చూడబోతున్నాం. అంటే ఏమన్నమాట? జన్మరాహిత్యం అనేది 2వ అనువాకంలో 7వ మంత్రంలో కోరితే దానికి సాక్షాత్ రుద్రుడు 3వ అనువాకంలో 7 మంత్రాల్లో ఏ మాదిరిగా సంచిత ఆగామి పరమైన కర్మపరంగా దాన్ని అన్వయం చేసి కర్మ చేయకుండానే మీరు చూసుకోండి అన్న సంకేతం ఆయన ఇండికేట్ చేస్తే, మళ్ళీ అంశావతారమైనటువంటి దుర్వాస మహర్షి పూర్ణత్వం పొందేదానికి ఏ మాదిరిగా ఈ ప్రపంచంలో మనం మసులుకోవాలి, అనేక రకాలైన ద్వంద్వాలు మనకు కనపడతాయి. ఈ ద్వంద్వాలని ఎట్లా అధిగమించి, గుణాలని అధిగమించటం, ద్వంద్వాలని అధిగమించటం, ఈ రెండిటి యొక్క అవసరాన్ని 3వ అనువాకంలో చెప్తే, సో ఆ 3వ అనువాకంలో కర్మ అనేది మంచి చెడు రెండుగా ఉంటుంది కాబట్టి ఈ మంచి చెడు కర్మల్ని ఏ మాదిరిగా చేయటంలో ఈ ద్వంద్వాల్ని అతిక్రమించి మనం ముందుకు పోతాం అన్న వివరాల్ని ఈ 4వ అనువాకంలో ద్రష్ట అనేక మంత్రాల రూపంలో మనకి చెప్పబోతున్నారు. ఆ వివరాల్ని ఇందులో మనం చూడొచ్చు. ఆ మాదిరిగా ఈ 1, 2, 3, 4 అనువాకాల్ని 1, 2, 3, 4 పురుషార్థాలతోనూ, అట్లాగే 1, 2, 3, 4 గ్రూపులు, 1వ అనువాకంలో 4 గ్రూపులతోనూ మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకునేటట్టయితే ఇవి తేలిగ్గా మనకి అర్థమవుతాయి. సో ఇందులో ఈ మంత్రాల యొక్క సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు 3వ అనువాకంలోనూ 17 మంత్రాలే ఉన్నాయి. అంటే సాధనతో మాత్రమే, వ్యక్తిగత సాధనతో మాత్రమే
త్రిగుణాలని అతిక్రమించాలి తప్ప కేవలం నేను ఈ పని చేశాను దీనికి ప్రతిఫలాన ఆ మాదిరితో కుదరదు. వ్యక్తిగతమైన సాధన ఇంపార్టెంట్. సో ఇందులో కూడా 17 4వ అనువాకంలో కూడా ఎగ్జాక్ట్ గా 17 మంత్రాలు, అంటే సంఖ్యాపరంగా 8. వ్యక్తిగతమైన సాధన అత్యంత స్వామి కూడా మనకి చెప్పిన దానిలో చూడండి, సమిష్టి సాధన, సముతుల్లోకి రావటం చేయటం, వ్యక్తిగతమైన సాధన, ఓంకార సాధన అంటే ఓంకారాన్ని కానీ సుప్రభాతాన్ని కానీ వ్యక్తిగతమైనటువంటి సాధనలో భాగంగా చేసుకుని పురోగతికి ప్రయత్నం చేయండి, దెన్ సాధ్యం అవుతుంది అన్న సంకేతాన్ని మనం ఇందులో చూడొచ్చు. 3, 4 కలిపి కనుక చూసేటట్టయితే 17 + 17 34, 7. 7వది షట్చక్రోపరి సంస్థకి, అంటే త్రిగుణాలను అతిక్రమించాలి, ద్వంద్వాలను అతిక్రమించాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి ఆ శక్తి మూలాధారం నుంచి సహస్రారం దాకా శక్తి వ్యాపించి ఆ శివశక్తి తత్వాన్ని ఆనందరు చిన్మయ స్వరూపంలో అనుభవించగలుగుతాం అన్న సంకేతాన్ని మనం ఇండికేట్ చేయొచ్చు. అంశరూపుడైనటువంటి మహర్షి చేత చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, అంశకి మాత్రమే పూర్ణత్వం యొక్క అవసరము, పూర్ణత్వానికి వేరే పూర్ణత్వం యొక్క అవసరం లేదు, భగవంతుడికి వేరే పూర్ణత్వం పొందేయటం అనేది లేదు. మానవుడి యొక్క లక్ష్యం పూర్ణత్వం. ఇందులోనే అన్నపూర్ణ తత్వాన్ని కూడా ఒకసారి స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకోండి. అన్నగత జీవులకి పూర్ణత్వాన్ని అందించే శక్తి అన్నపూర్ణ. ఆవిడ విశ్వేశ్వరుడు ఇద్దరు ఒకటేను, ఒకే నాణానికి. అదే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణ అనటంలో కాశీ అంటే ఏమిటి? కాశిని. కాశిని అంటే ప్రకాశము. సో ప్రకాశ స్థితి, జ్యోతిర్మయమైనటువంటి స్థితి పొందాలనేటట్టయితే అన్నగత జీవి అన్నం తినటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకోకుండా అన్నంతో ప్రాణాన్ని నిలుపుకుంటూ పూర్ణత్వం కోసం సాధన చేయటం, ఆ ప్రయత్నంలో దాన్ని పొందటం, అదే కాశీ యొక్క స్వభావం. క్షేత్రపరంగా దీన్ని ఆలోచించినప్పుడు అందువల్లే కాశీ క్షేత్రాన్ని జ్యోతిర్మయ క్షేత్రం అని, కాశీ అంటే కాశిని, కాశిని అంటే ప్రకాశిని, జ్యోతిర్మయత్వం అని. అది ఆ క్షేత్రం బ్రహ్మ యొక్క సృష్టి కాదని, శివుడి యొక్క త్రిశూలం మీద ఉన్నదని, శివుడి యొక్క త్రిశూలం మీద ఉన్నటువంటి సాంకేతికం అంటే 3 గుణాలకి అతీతమైన స్థితి పొందేదానికి జ్యోతిర్మయత్వం స్థితి పొందటం మూలంగానే 3 గుణాలకి అతీతమైన జ్యోతిర్మయ స్థితి మానవుడు పొందుతాడు. ఆ మాదిరిగా పొందటం వల్లనే విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడి యొక్క అనుభవాన్ని సప్తమ చక్రంలో పొందుతాడు అన్న సంకేతాన్ని ఇండికేట్ చేయటమే ఆ కాశిని ప్రకాశిని. సో ఈ 3 తత్వాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, క్షేత్రపరంగా ఆలోచించినప్పుడు కాశీలో మరణం ముక్తిప్రదం పెద్దవాళ్ళు చెప్తారు. దాని అర్థం అది. అంటే జ్యోతిర్మయ భావంతో ఎవడైతే పోతాడో వాడు కాశీలో పోయినట్టే. దట్ ఇస్ నెంబర్ 1. 2, శరీరం అనే క్షేత్రంలో సాధన చేసేటప్పుడు షట్చక్రం 6వది భృకుటి స్థానం, అంటే 2 కళ్ళ మధ్య ముక్కు పైభాగం ఏదైతే ఉందో రుద్ర గ్రంథి అనేది దేనైతే చెప్తున్నామో 6వ చక్రం, ఆ గ్రంథి స్థానాన్ని ధ్యేయంగా పెట్టుకుని జ్యోతిర్మయ తత్వం వ్యక్తం అయ్యే స్థితి అది. కాబట్టి దాన్ని ధ్యేయంగా పెట్టుకుని సాధన చేయటం మూలంగా మీరు పొందవలసిన గమ్యాన్ని పొందుతారు. ఈ పరంగా ఒకసారి అంతకుముందు చెప్పిన కథ కనుక గుర్తు చేసుకునేటట్టయితే, అరుణాచల రహస్యం క్షేత్ర రహస్యాన్ని మనం గుర్తు చేసుకునేటట్టయితే, బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా పరమేశ్వరుడు యొక్క ఆది అంతాన్ని చూడలేకపోవటం అనే కథని అర్థం చేసుకోవటానికి కూడా మన శరీరంలో అంటే మూలాధారం నుంచి సహస్రారం దాకా ప్రయాణం చేసే నాడి కేవలం సుషుమ్న మాత్రమే. ఇడాపింగళ నాడులు ఈ రుద్రగ్రంథి దాకా వచ్చి ఆగిపోతాయి. అంటే రుద్రగ్రంథి దాకా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిపుటి, అదే త్రివేణి సంగమం. ఆ మూడిటి యొక్క కలయికే భృకుటి. ఆ భృకుటిలో ధ్యానం చేసి ఇడ పింగళ అంటే బ్రహ్మ విష్ణుపరమైనటువంటి ఈ వాయువుల్ని, అంటే పూరకం రేచకం, గాలి పీలుస్తున్నాం గాలి విడుస్తున్నాం. ఈ ఒకసారి గాలి పీల్చి విడిచామంటే ఒక శ్వాస పూర్తయింది. మన జీవితంలో నుంచి ఎన్ని శ్వాసల జీవితం తీసుకుని మనం వచ్చామో అన్ని శ్వాసల్లో ఒక శ్వాస పూర్తి అయిపోయినట్టే. ఒక శ్వాస పరంగా ఆయుర్దాయం క్షీణించింది అన్న సాంకేతికమైన అర్థాన్ని ఇండికేట్ చేస్తూ
శ్వాసలు కేవలం పీల్చి విడవటం మూలంగా ఆయుర్దాయాన్ని మనం క్షయం చేసుకుంటాము. వాటిని ఆ మూడింటిని ఆ స్థానం దగ్గర అంటే భృకుటి స్థానం దగ్గర ఏకీకృతం చేసి శ్వాసను కనుక నిలపగలిగేటట్టయితే మరణాన్ని జయించి అమృతత్వ స్థితి పొందిన యోగి వాడి యొక్క ప్రయాణం సప్తమ చక్రం వైపు ఊర్ధముఖంగా ఉంటుంది అన్న సంకేతంగా ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తాయి. అంటే క్షేత్రపరంగా కాశీ అన్నారు, శరీరపరంగా 6వ చక్రమైనటువంటి భృకుటి స్థానం అన్నారు, నాదపరంగా శబ్దాల పరంగా ఓంకార ధ్యానం లేకపోతే రుద్రంలో ఉన్నటువంటి ఈ 169 మంత్రాలు ఏ మంత్రాన్ని మనసుకి ఆనాడు ఆ క్షణాన గుర్తున్నా సరే మరణ సమయంలో ఈ మంత్రం కనుక గుర్తుండటం మూలంగా పునర్జన్మ అనేది లేకుండా తిరిగి రాని లోకాలకి అంటే భగవంతుడు ఐక్యమైపోతాడు అన్న సంకేతాన్ని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 3 రకాలుగా చెప్పారు. శారీరక పరంగా చేసేటప్పుడు ఏమన్నా భృకుటి అనేది క్షేత్రం, భూమండలంలో ఉన్న క్షేత్రాల పరంగా చూసేటట్టయితే ప్రకాశ తత్వానికి చిహ్నమైనటువంటి కాశీ క్షేత్రం, జ్యోతిర్మయమైన శబ్దపరంగా చూసేటట్టయితే ఓంకార శబ్దము, ఓంకార శబ్దం నుంచి వ్యక్తమైనటువంటి ఓంకారం యొక్క ఎక్స్పాన్షనే నమశివాయ అన్నాను. ఆ నమశివాయ యొక్క ఎక్స్పాన్షనే రుద్రం అన్నాం కాబట్టి సో రుద్రం యొక్క సంక్షిప్తం నమశివాయ, ఆ నమశివాయ యొక్క సంక్షిప్త తత్వం ఓంకారం, ఆ ఓంకారం యొక్క సంక్షిప్త స్థితి నిశ్శబ్దం, నిశ్శబ్దమే పరబ్రహ్మ. అంటే నాదం నుంచి నాదాంతం, నాదాంతం నుంచి నిశ్శబ్ద పరంగా మనని కైవల్యానికి తీసుకుపోయే మంత్ర రాశి. దానికి నియమం ఏమిటంటే శరణాగతి. 2 నమస్కారాల మధ్యలో చెప్పబడ్డ మంత్రాల్లో ఇది చిట్ట చివరి 4వ అనువాకం, చిట్ట చివరిది. మొత్తం 13 + 17 + 17 అంటే మొత్తం 47 మంత్రాలు. 33 13 17 17 34 34 47 మంత్రాలు. ఈ 47 మంత్రాలు ఉభయతో నమస్కార మంత్రాలుగా ఉంటాయి. అందులో మొదటి 13 అయిపోయినాయి, తర్వాత 17 అయిపోయినాయి. ఆ చిట్ట చివరి 17 మంత్రాలకు మనం వచ్చాం. ఆ చిట్ట చివరి 17 మంత్రాల్లో కూడా అందులో మొట్టమొదటి మంత్రమే ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ అనే మాటతో వస్తుంది. అందువల్ల ఈ వీటిని మళ్ళీ ఇంకొకసారి అన్వయం చేసుకున్నాం. సో ఈ మంత్రాలకి అంటే ఈ దీనికి ప్రారంభ శ్లోకాన్ని కూడా మనం అనుకున్నది ఏమిటంటే ఆ బ్రహ్మకీట సర్వంచ పశూనాం పతయే శివం త్యాగ స్వభావ వృద్ధిర్థం ఏకబిల్వం శివార్పణం. సో అనంతమైన భూమండలం మొత్తానికి శివుడిలో కేవలం ఒక అంశ మాత్రమే కాబట్టి ఈ భూమండలంలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర నుంచి చివరి కీటకం దాకా వీళ్ళంతా పశు స్వరూపులు కాబట్టి ఈ పశువు అనేది పాశంతో బంధించబడ్డ జీవనం వీళ్ళని పశువులు ఉంటున్నాం కాబట్టి ఆ పాశబద్ధత మనం పోగొట్టుకునేటట్టయితే పరబ్రహ్మగా మారే స్థితి మనకు లభ్యమవుతుంది. దానికి శరణాగతి మాత్రమే మార్గం. అందువల్ల విశ్వంలో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి కీటకం దాకా వీళ్ళంతా పశువులే కాబట్టి ఈ బంధం ఏ బంధాన్ని విచ్ఛేదం చేసుకోవడం మూలంగా ఆ పశుపతిత్వం లభ్యమవుతుందో ఆ స్థితి పొందేదానికి ఆ శరణాగత సమృద్ధిని నాకు అందించు స్వామి అన్న పరంగా ఈ అనువాక మంత్రాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో 4వ మంత్రానికి 4వ అనువాకంలో ఉన్న మొదటి మంత్రానికి వచ్చేటట్టయితే ఆ వ్యాధినేభ్యో విద్యంతిభ్యశ్చ ఓ నమః. దాని ఇమ్మీడియట్ మంత్రం రెండవది ఉగణాభ్య త్రుమహోతిభ్యశ్చ ఓ నమః. అంటే ఆ వ్యాధినేభ్యో అంటే ఇందులో ఉన్న 2 నామాలు ఆ వ్యాధినేభ్య వివిధ్యంతిభ్య. అంటే ఈ 2 నామాలు ఇవన్నీ 2 నామాల మంత్రాలు. అట్టగే రెండవ మంత్రంలో ఉగణాభ్య త్రుమహోతిభ్య ఇవన్నీ ప్లూరల్ నమస్కారాలతో ఉన్నాయి. వీటిల్లో ఈ అంటే దీనిలో మనం చెప్తున్నది ఏమిటంటే విచిత్రమైన రీతుల్లో బహు నేర్పుగా ఏ దిక్కు నుంచైనా ఎక్కడి నుంచి అయినా సరే సమర్థంగా బాణాన్ని ప్రయోగించే రుద్ర నీకు ఒక నమస్కారము. అంటే ఏమన్నమాట, నేను చేసిన కర్మ యొక్క ఫలాన్ని ఎట్లా తిరిగి నాకు అందించబోతున్నావో నాకు తెలియదు, నీకు నేను శరణాగతి వేడుతున్నాను, కాబట్టి ఆ కర్మ యొక్క దీని నుంచి నన్ను రక్షించు అన్న పరంగా. అంటే అంతకుముందు ఒక మాట మనం చెప్పుకున్నాం, విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క మనోసంకల్పాలు లేదు
వాటి జంతుజాలాల యొక్క మెదడులో కలిగే అనేక రకాలైనటువంటి పరివర్తనలు లేదా పౌనఃపున్యాలు, తరంగాలు, ఇవన్నీ కూడా కేవలం రుద్ర సంకల్పానుసారమే జరుగుతాయి. కాబట్టి మన కర్మకి ప్రతిచర్యగా, అంటే చర్యకి ప్రతిచర్యగా ఏదో ఒక రూపంలో, ఒక బాణం రూపంలో తగలబోతున్న మంచి చెడులు అనే వాటి మూలంగా నేను ఎఫెక్ట్ కాకుండా ఉండే విధానంగా నన్ను అనుగ్రహించు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, యాసిడ్ గనక ఒక మెటల్ వెసల్లో పోసేటట్టయితే ఆ మెటల్ వెసల్ని యాసిడ్ తినేస్తుంది. అంటే ఆ మెటల్ కరిగిపోతుంది, యాసిడ్ చివరిగా చిల్లి పడిపోతుంది. లేదు, క్షారం అయినా సరే ఒక బేస్ అంతే జరుగుతుంది. అదే ఒక గ్లాస్ వెసల్లో పోసామనుకోండి, మంచి గ్లాస్ వెసల్లో పోసామనుకోండి, గ్లాస్ అనేది ఏం చేయలేదు. అంటే బాణాలు అనేది సృష్టిలో తగలకుండా ఉండడం సాధ్యం కాదు. ప్రపంచంలో అనేక రకాల పౌనఃపున్యాలు, తరంగ దైర్ఘ్యాలు ఉన్నాయి, అనేక రకాల సంకల్ప వికల్పాలు ఉన్నాయి. ఈ సంకల్ప వికల్పాలు నన్ను ప్రభావితం చేసి నా మనసుని చెలించిపోయేటట్టుగా చేస్తున్నాయి స్వామి. మనసు స్థిరంగా ఉంటే తప్ప జ్యోతిర్మయమైనటువంటి నీ యొక్క అనుభూతి నేను పొందలేను. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్న, నా చుట్టూత అనేక రకాలుగా జరుగుతున్న నా మనసుని డిస్టర్బ్ చేసే విధానంగా జరిగే అనేక సంఘటనల మూలంగా నేను ప్రభావితుడిని కాకుండా స్థిర మనస్కుడుగా ఉండే స్థితి నాకు అనుగ్రహించు అన్న ఇండైరెక్ట్ ప్రార్థన ఇందులో చూస్తాం. అంటే ప్రపంచంలో అవతల వాడిని ఆలోచించకుండా చేయమని కాదు మనం చెప్తున్నది. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ఆలోచించని, ఆ ఆలోచన మన గురించి మంచిగా ఆలోచించని, చెడ్డగా ఆలోచించని, ఒక మంచి మనకు అప్పచెప్పని, ఒక మంచి ఫలితాన్ని మనకు వచ్చేటట్టుగా చేయని, ఒక చెడ్డ ఫలితాన్ని మనకు వచ్చేటట్టుగా చేయని, దాని మూలంగా నా మనస్సు ప్రభావితం కాకుండా చేయి స్వామి. స్వామి ఒక్క మాటలో చెప్పిన మాట ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్వామి తన గురించి చెప్తూ, స్వామిది బాల్డ్ హెడ్ అన్నారు, అంటే నెత్తి మీద వెంట్రుకలు లేవన్నారు. దాన్ని నేను పట్టించుకోను, కారణం అది అబద్ధం కాబట్టి. స్వామిది దుబ్బజుట్టు అన్నారు, బుషి హెయిర్ అన్నారు, అది నిజం కాబట్టి నేను పట్టించుకోను. అంటే ఏమన్నమాట అర్థం? మంచైనా పట్టించుకోడు, చెడ్డైనా పట్టించుకోడు. అంటే నా మనస్సు వీటి మీద, నా మనస్సుని ఇవేవి ప్రభావితం చేయలేని స్థిరమైనటువంటి మనస్సు నాకు ప్రసాదించు స్వామి అన్న సంకేతాన్ని ఈ మంత్రాల్లో మనం పైకి చూడటానికి ఏవో బాణాలు వేయటం, వాడి రకరకాలుగా ఆలోచించడంగా మనకు కనబడుతున్నటువంటి ఈ సాధారణ మంత్రంలో ఇండైరెక్ట్ గా చెప్తున్నది, ప్రపంచంలో జరిగే కార్యకలాపాలు ఆపమని కాదు మనం చెప్తున్నది. ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాల మూలంగా నా మనసు డిస్టర్బ్ కాకుండా, స్థిరత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండే స్థిర చిత్తాన్ని నాకు ప్రసాదించు స్వామి. అప్పుడు మాత్రమే ఈ అన్ని రకాల ద్వంద్వాలకి, ఈ అన్ని రకాల గుణాలకి విచలితుడిని కాకుండా నేను ఉండగలుగుతాను అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రాలు మనకి ఇండికేట్ చేస్తున్నాయి. అందువల్ల ఈ మంత్రాల యొక్క సాధారణ అర్థం కనుక చూసేటట్టయితే, అంటే సపోజ్ మోస్ట్ ప్రాబబుల్ ఫర్ ఎగ్జాంపుల్, చాలా సాధారణంగా కనపడే ఎవడో వేటకొచ్చి ఒక దంపతులు, అంటే ఒక భిల్ల దంపతులు వేటకొచ్చి వాడు బాణం వేస్తున్నప్పుడు రకరకాల విధానాలుగా నైపుణ్యాలుగా వేస్తున్న బాణాలని చూసి ఆ ద్రష్టకి ఆ రుద్ర దర్శనం ఈ మాదిరిగా అయిందేమో, క్వైట్ పాసిబుల్. రెండు, ఈ ఆడామోగా ఉగణాభ్య అంటున్నాడు. ఉగణాభ్య అన్నప్పుడు ఉగణం ఊతో స్టార్ట్ అయినట్టు ఉమా, మహేశ్వరి, చండీ, కాళి, ఆ తీవ్రమైన శక్తులు, అంటే ప్రకృతిపరమైనటువంటి శక్తులు, లేదు లింగపరమైన, అంటే మగవాళ్ళకి ఆడ, ఆడవాళ్ళకి మగ అన్నట్టుగా లింగపరమైనటువంటి వీటి మూలంగా నేను విచలితుడిని కాకుండా, ఎందువల్ల అత్యధిక ప్రభావం చూపించే లక్షణం ఈ మానవ సందర్భంలో ఈ కామపరమైనది కాబట్టి, మూడో అనువాకంలో చెప్పబడ్డ కామపరమైనటువంటి పురుషార్థానికి సంబంధించి ఏ మాదిరిగా వాటిని అతిక్రమించాలి అన్న రుద్రుడు చెప్పిన మాటకి నాలుగో అనువాకంలో అంశ మహర్షి, అంటే రుద్రాంశ అయినటువంటి దుర్వాస మహర్షి మొట్టమొదటి మంత్రంలోనే వ్యాధినేభ్యో విద్యంతి భేచ అనే మంత్రం, ఇమ్మీడియట్ గా దానికి ఉగణాభ్య త్రిగుహోతి భేచ అనే మంత్రం చెప్పటంలో, సో ఈ లింగపరమైనటువంటి ఆకర్షణలు, దాని యొక్క ప్రమాదము, దానివల్ల ఆ బాణం యొక్క
ఆ బాణం తగలటం మూలంగా వచ్చే ఫలితం వాటిని మరిచిపోమోక అన్న మంత్రద్వయంతో ఈ అనువాకాన్ని మొదలు పెట్టడంగా చూడొచ్చు. అందులో ఉన్నటువంటి ప్రత్యేక అర్థాన్ని రాబోయే నెక్స్ట్ సోమవారంలో మనం చెప్పుకుందాం. సో ఇందులో ఈ కిందసారి చెప్పింది కొంత జటిలంగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఈ మాదిరి అన్వయం ఈ సమన్వయం కనుక అయ్యేటట్టయితే, ఇంకేదైనా సందేహాలు లేదు ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా అవసరం అయ్యేటట్టయితే దీన్ని మనం డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక అర్థాలు, ఈ మంత్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక అర్థాలు విల్ డిస్కస్ ఇక్కడ. అందరికీ నమస్కారం. నౌ యూ కెన్ క్వశ్చన్ ఆర్ యాడ్ ఎనీ ఫర్దర్ టు దట్, విల్ థింక్.